కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీతో దొంగెవరో తేలుతుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కాళేశ్వరం రిపోర్టుపై మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరు సరికాదన్నారు. ముద్దాయి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిసైడ్ చేశారన్నారు అద్దంకి దయాకర్. రాష్ట్ర పరిధిలో ఎంక్వైరీని కక్ష అని విపక్షాలు ఆరోపిస్తున్నాయన్నారు. పారదర్శకత కోసమే సీబీఐ ఎంక్వైరీకి సర్కార్ ఇచ్చిందన్నారు. తెలంగాణ కొరకు పోరాడుతున్నా అని చెప్పి ఈ రోజు నమ్మించి మోసం చేసి తెలంగాణ ఆస్తులన్నిటి కూడా తెగనమ్మి తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును ఈ రోజు దోచుకున్న దొంగ కేసీఆర్ గా ఇవాళ చరిత్రకెక్కుతున్న పరిస్థితి. కాబట్టి ఈ భయమంతా ఈ ఉలుకంతా కూడా ఇదే అని చెప్పి నేను భావిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే పరిస్థితి ఉంటే ఏమవుతుంది? ఇది రాజకీయ కక్ష సాధింపు అంటది. కానీ ఈ రోజు పారదర్శకంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈరోజు జరపాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో సిబిఐ ఏం చేస్తుందో అనే విషయం తర్వాత ఆలోచిద్దాం. కానీ దానికి మల్టీసిట్ యాంగిల్స్ ఉంటాయి, అన్ని రకాల టెక్నికల్ ఫార్మేట్స్ ఉంటాయి దానికి. సిబిఐ ఈరోజు పారదర్శకంగా వ్యవహరించేలా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నేనంటున్నా మీరు కూడా పారదర్శకంగా ఉండాలంటే సిబిఐ మీద మీరు కూడా ఒత్తిడి తీసుకురండి బీఆర్ఎస్. అంతేగాని తప్పు చేసింది ఎవడో తెలియక ముందే తప్పు జరగలేదు అని అనడం వెనుక ఉన్న ఉద్దేశం కేసీఆర్ ఇది చేసిండని చెప్పడానికి ఒక ఉదాహరణ మీరు మాట్లాడుతున్న తీరు. కాబట్టి తెలంగాణ సొమ్మును 1,00,000 కోట్ల పైచిలికి ఈరోజు ఏ విధంగా మోసం చేసిండ్రో ఆ మోసం చేసినోని బయట పెట్టొద్దు అని అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా దొంగలుగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ కాళేశ్వరం మీద రాజకీయ శిక్ష పడ్డది బీఆర్ఎస్కు కేసీఆర్. ఇప్పుడు వాస్తవానికి చట్ట పరిధిలో ఉన్న అంశాలతో శిక్ష పడాల్సిన అవసరం ఉంది. దొంగతనం చెయ్యడం మీ వంతే, దబాయింపు మీ వంతే, అది చెల్లదు. కేసీఆర్ చోర్ అని ఇలా తెలంగాణ మొత్తం నమ్ముతుంది. అందుకని నేను అంటున్న తెలంగాణ చోర్ కేసీఆర్. ఇది కాకుంటే నిరూపించుకోవడానికి బయటికి రమ్మనండి. ఇంట కూర్చొని ఆయన 100 మాగదుల్ని పంపించేసి ఆయనకు ఒక అసిస్టెంట్ ప్రజాస్వామ్యంలో ఎవరి మీద నేరారోపణ ఎవరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా ఈ ఏమంటారు బుడరకాళ్ళందరినీ ముందడ పెట్టేసి ఏదో డ్రామాలు నడుపుతా అంటే కలవవు కాక తెలంగాణ ప్రజలను దోచుకున్న సొమ్ము ఏదైతే ఉందో అది కక్కేంత వరకు కూడా మా రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నిద్రపోరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.